హలో. ఏం తమ్ముడు, ఏంది పొద్దున్నే కాల్ చేసావు? హలో అన్నా, ఏం చేయాలి దిక్తోచట్లేదన్నా. అప్పులోళ్ళు ఈరోజు వస్తారని భయం వేస్తుందన్నా. ఈరోజా? అన్నా చచ్చిపోవాలనిపిస్తుందన్నా. అప్పుల బాధ ఎక్కువ అయిపోయిందన్నా. ఏం చేయాలి తోచట్లేదన్నా. దేనికి అట్లా చేయగాకయ్యా, అట్లా ఆలోచన పెట్టుకోగాకు. వాళ్ళు ఏం గోల్ చేయరులే, దేవుడు తోడే ఉన్నాడు నీకు. దేవుడు ఖచ్చితంగా నీకు ఈరోజు సాయం చేస్తాడులేయా. వసిమిటి ఆలోచనలు పెట్టుకోగాకు. నీ పనిలో భారం యెహోవా మీదే, అప్పుడు నీ మార్గాలన్నీ ఆయన సరళ చేస్తాడయ్యా. నీకు చదువు ఉంది, నీ చేతిలో వర్క్ ఉంది, ఆర్ట్ ఉంది, దాన్ని ఉపయోగించు. దేవుడు నీకు ఖచ్చితంగా నూతన తలంపులు ఇస్తారు. అడుగు దేవుణ్ణి. ఆత్మహత్యలు వద్దయ్యా, అది సైతాన్ బంధకాలు, వాడికి అదే పని. ఆ దుష్టుడిని నీ హృదయంలోకి స్థానం రాని కాకు. దేవుడికి హృదయాన్ని ఇవ్వు. దేవుడు నీకు నూతన మనసునిస్తాడు. సరేనా, థ్యాంక్స్ అన్నా. సైన్యములకు అధిపతి యెహోవా, నీవే నా దిక్కయ్యా. నా అప్పుల బాధ నుంచి నాకు విముక్తి పొందించయ్యా. దేవా, నన్ను విడిపించయ్యా, విడిపించయ్యా. నీవే సత్యం, నీవే మార్గం, నీవే జీవమని నమ్ముతున్నాను ప్రభువా. ఈ అప్పుల బాధ నుండి దారి ఇవ్వయ్యా. నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను ప్రభువా. ఓ దేవా, ఆనాడు విధవరాలకి నూనె ఇచ్చి అప్పు తీర్చావు కదయ్యా. ఈనాడు నాకు మార్గం చూపించయ్యా, చూపించయ్యా.